హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే ఉన్నదండి. నైట్ వర్షం పడినట్టుంది. మా బాల్కనీ మొత్తం తుడిచేసానండి. తుడిచేసి మాకు పైప్ రాగానే వాకలు మొత్తం కడిగేసి ముగ్గులు కూడా పెట్టేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడైతే బయటనైతే మాకు కుండీలు ఉంటాయండి మొక్కలు వేయడానికి. చూడండి ఫ్లవర్స్ అయితే ఇదైతే ఈ మొక్క అయితే చిన్న కొమ్మ వేస్తే చాలండి మొత్తం అల్లుకుపోతుంది. 3 పువ్వులు అయితే వచ్చాయండి. నాకైతే మొక్కలంటే అంత ఇంట్రెస్ట్గా ఉండదు, కానీ మా అత్తయ్య గారికి అంటే మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఎక్కడున్నా సరే తెచ్చి మరేస్తారు. ఇదైతే పసుపు వస్తుందంట కదండి, ఆ మొక్క అంటండి పసుపు కొమ్మల మొక్క. మళ్ళీ బయట చూసాం కదండి, అదే మళ్ళీ చిన్న కొమ్మే కానీ ఇక్కడ మొత్తం అల్లిసిందండి. బాల్కనీలోని మొక్కలండి ఇవి. మా అత్తయ్య గారికి అయితే ఎక్కడ ఏ చిన్న మొక్క కనిపించినా సరే తెచ్చి వేస్తారు. నందివర్ధనం, మందార పువ్వు చెట్టు, కరివేపాకు మొక్క, చిన్న కరివేపాకు మొక్క. దీన్ని ఏ చెట్టు అంటారో తెలియదు, కానీ షుగర్కి ఉపయోగిస్తారంటండి. షుగర్ ఉన్న వాళ్ళు రోజుకి ఒక 2 ఆకులు తింటే చాలు షుగర్ లో అవుతుందని అంటారు. షుగర్ తగ్గుతుంది అని చెప్తారండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదంట. ఈ మొక్క ఏటన్నదో తెలియదు, కానీ వాటర్ అయితే పట్టించుకున్నానండి. వాటర్ పట్టించుకొని క్లైమేట్ బాగాలేదు కదండి, వాటర్ అయితే వేడి నీళ్ళే తాగుతామండి. అత్తయ్య టీ కూడా పెట్టాము. పిల్లలకి పాలు, కాఫీ అడిగితే మా చిన్నాడు కాఫీకి అయితే చేసేస్తున్నానండి. పాలు అయితే మరిగిపోయాయి. నేను చేస్తా అని చెప్పేసి పంచదార, కాఫీ పొడి మొత్తం వేసేస్తున్నారండి. చేస్తున్నాడండి బాబు. నేనే చేస్తానని చెప్పేసి షుగర్ వద్దు అంటే షుగర్ అయితే ఎక్కువగా తింటాడండి బాబు. కాఫీ పొడి కూడా పిల్లలకి ఎక్కువ కాఫీ అలవాటు చేయకూడదు, కానీ తక్కువగానే, అందుకే ఒక ప్యాకెట్ ఇచ్చానండి. కాఫీ డబ్బా తెస్తుంటే మొత్తం అయితే గడ్డి కట్టేస్తుందని చెప్పేసి చిన్న ప్యాకెట్సేనండి. పాలు వేసాను. హార్లిక్స్ వేసుకో అని చెప్తే హార్లిక్స్ వద్దు, నాకు ఈరోజు కాఫీ కావాలని చెప్పేసి పేర్చి పెడితే కాఫీ చేశాను. తిండి కానీ ఇలాంటి తాగడాలు చేయడాలు అయితే బాగా చేస్తాడండి మా వాడు. ఈ పిల్లలు అంతేనా? స్కూల్కి అయితే రెడీ అయిపోయాడండి. కూర్చొని వాళ్ళ అక్కకి ఇద్దరికి అయితే నేనే చేస్తానని చెప్పేసి తీసుకొని దొరుకుతున్నాడు. నేనైతే క్యారేజీలకి అయితే సిద్ధం చేయాలండి. క్యారేజ్ బాక్స్లో రైస్ ఏదైతే క్యారేజ్ సిద్ధం చేసానండి. ఉదయాన్నే మేమైతే షిరిడి సాయి అయితే చూస్తామండి. షిరిడి సాయి ఉదయాన్నే మాకు 7 గంటల నుంచి 7:30 వరకు ETV+లోనే అయితే చూస్తాం. క్యారేజ్ బాక్సుల్లోనైతే రైస్ పెట్టానండి. ఇద్దరికి నాకు వాళ్ళ తమ్ముడికి, బ్లూ అక్కన రెడ్ ఏమని తమ్ముడికినండి. బంగాళదుంప బరబాటి అయితే కూర వండిస్తానండి. క్యారేజ్ అయితే సిద్ధం అయిపోయిందండి. పిల్లల వాటర్ బాటిల్లో సిద్ధం అయిపోయి పిల్లలు వెళ్ళిన వెంటనే ఫ్రెష్ అయిపోయి పూజ కూడా అయిపోయిందండి. మా పూజగా చూసేయండి. ఈ దీపాలు వెలిగినట్టే మీ అందరి జీవితాల్లో కూడా వెలుగుని పంచాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియోలో తప్పులు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి ప్లీజ్. ఉంటానండి. బాయ్.